ఉదయకాల సమయం యొక్క వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువు యేసుక్రీస్తు నామములో వందనములు. ఈ యొక్క సమయమున దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయమున వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమిటనగా, యేషయ్య 45వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, నేను మీకు ముందుగా పోవచ్చు మెట్టలుగా ఉన్న స్థలములను సరళం చేసేదను. మెట్టలుగా ఉన్న స్థలంలో నేను సరళం చేస్తానని ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మెట్టలుగా అంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో చూసినట్లయితే ఎన్నో ఆటంకములు, ఎన్నో పోరాటములు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులను చూసినట్లయితే వాటన్నిటిని కూడా ఏ ఒక్కరికి నువ్వు చెప్పుకున్నప్పటికీ కూడా వాళ్ళు నేను చేస్తాలే, ఏ అప్పులు సమస్యలు ఉన్నా కదా నేను నిన్ను ఆదుకుంటాలే, లేకపోతే ఏ అవసరతలో నువ్వు ఉంటున్నా కదా నేను ఆదుకుంటానని చెప్పి చేయకుండా వెళ్ళవచ్చు. వాళ్ళు మాట మార్చవచ్చు. అయితే ఆ మాట ఇచ్చిన దేవుడు, నెరవేర్చే దేవుడు, మనకు తోడా ఉంటున్న దేవుడు, మెట్టలుగా ఉన్న సరళం స్థలాలను శాసనని ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన యొక్క జీవితంలో నువ్వు అనుకుని ఉండొచ్చు, ఈ యొక్క సమస్య నాకు ఎప్పటి నుంచో ఉన్నది, అయితే ఈ యొక్క సమస్యల నుంచి నాకు విడుదల దొరుకుతుందా, ఈ యొక్క అప్పుల సమస్యల నుంచి నాకు విశ్రాంతి దొరుకుతుందా, ఎప్పుడు చూసినా అప్పుల వాళ్ళు నన్ను ఇబ్బందుల పాలు చేస్తున్నారు, నన్ను అనరాని మాటలు మాట్లాడుతున్నారని అనుకుంటున్నావేమో. దేవుడి యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క జీవితంలో నిన్ను జన్మింపచేస్తున్నాడంటే ఇక లోకంలో ఆయన యొక్క చిత్తం ఉంది కాబట్టే ఈ లోకంలో చూసినట్లయితే అడవిలో చూడు, పువ్వులను చూడు, అవి విత్తవు కోయవంట, ఏది పక్షులు. అడవిలో చూడు ఎన్నో రకాలైనటువంటి చెట్లు కూడా పోషిస్తున్నాడు దేవుడు. అదే విధంగా పువ్వును చూడు, ఆ రోజుకు పూసి ఆ రోజు కూడా వాడిపోయే పువ్వులు కూడా ఎన్నో రకాల సువాసన, అదే విధంగా రంగులు, వాటన్నిటికంటే కూడా నువ్వు బహు శ్రేష్ఠుడు దేవుని యొక్క చిత్తంలో. నీకు ఏ యొక్క సమస్య ఉన్నప్పుడు కూడా దేవుడు నీ యొక్క సమస్యను తీసివేసి నీకు విశ్రాంతిని, అదే విధంగా నీకు మనశ్శాంతిని, నీకు ఆ యొక్క జీవితంలో మెట్టలుగా ఉన్న స్థలంలో చేస్తారని ఉదయకాల సమయంలో మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి దేవుని నామని మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్న మహామౌలు మిక్కిలిగా ప్రేమించిన పరలోకమున్న మా తండ్రి, ప్రేమగల నాయన, కృపగల నాయన, దయగల తండ్రి, మీరు మాకు ఇచ్చిన రోజును ఇక సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. ఎక్కువ మంది మా రక్షకుడు క్రీస్తు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.